పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. 4వ వాక్యం కూడా నేను చదువుతాను, మీరు వినండి. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలులు అర్పింపకయు ఉందురు. ఇక్కడ రాయబడిన మాటలు, ఈ మాటల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. మన పితరులు దేవుని చేత విస్తారంగా ప్రేమించబడిన ఇశ్రాయేలీయులు చాలా రోజుల మట్టుకు రాజు లేకుండా, అధిపతి లేకుండా, ఆరాధనలు లేకుండా, అర్పణలు అర్పించకుండా, ధూపము వేయకుండా, పరిశుద్ధ ఆలయములో ప్రవేశించకుండా, దేవునికి ఎడముఖముగా పెడముఖముగా ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చారు. విచిత్రం ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుని పేరు పెట్టబడిన వారే, దేవుని చేత ప్రేమించబడిన వారే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారే. కానీ కారణం ఏమిటో కానీ చాలా రోజులు వాళ్ళ జీవితంలో రాజు లేడట, అధిపతి లేడట, బలులు అర్పించడం కూడా ఆగిపోయిందట. అంటే దీని అర్థం ఏంటంటే, రక్షించబడి దేవుని కోసం ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడి దైవ మార్గాల్లో నడిపించబడే ప్రతి వ్యక్తికి ఒక నడిపింపు, ఒక రాజరికం అనేది చాలా అవసరం. చాలామంది మాకు రాజు అవసరం లేదు, అధిపతి అవసరం లేదు అని అనుకుంటారు. ఈ రాజు లేకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక వారిలో ప్రతి వాడు తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చారు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. రాజు లేకపోతే ఇచ్చలవిడితనం, ఎవరిష్టం వాళ్ళది, ఎవరు మనసుకు తోచినట్లు వాళ్ళు నడిపించబడతారు. ప్రతివాడు పెత్తనదారిగా మారిపోతాడు. ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఒక్క కట్టడ కానీ, నియమ నిబంధనలు కానీ, ఒక పద్ధతి ప్రకారం నడవాలన్న ఆలోచన కానీ, వీరికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది, శాసనాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని అనుసరించి ప్రవర్తించాలన్న దైవ భయం కానీ ఉండదు. అందుకని దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకి తప్పనిసరిగా నాయకుడు ఉండాలి, రాజు ఉండాలి, అధిపతి ఉండాలి, కాపరి ఉండాలి, బోధకులు ఉండాలి, యజమాని ఉండాలి, ఒక దైవ నడిపింపు, ఓ చక్కని ఆలోచన కర్తలు తప్పనిసరిగా ఉండాలి. ఇశ్రాయేలీయులు చాలా రోజులు వాళ్ళు అనుకున్నారు, మేము దేవుని ప్రజలం, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, దేవుడు మా మధ్యలో ఉన్నాడు, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు మా ప్రార్థనలు వింటున్నాడు, మాకెన్నో మేలు చేస్తున్నారని భ్రమలో బ్రతుకుతూ రాజు లేకుండా, అధిపతి లేకుండా, ఆరాధనలు లేకుండా, ధూపం వేయకుండా, దేవుడు శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ప్రార్థనా మందిరానికి రాకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఎచ్చలవిడిగా ప్రవర్తిస్తా వచ్చారట. అయితే చాలా రోజుల తర్వాతట
ఇశ్రాయేలీయులందరూ కూడా తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజు అయిన దావీదునొద్దను విచారణ చేయటం మొదలుపెట్టారట. ఆలోచనలు తెలుసుకోవటం మొదలుపెట్టారు. నడిపింపు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. వారి పట్ల దైవ చిత్తం, దైవ ప్రణాళిక, దేవుడు ఉద్దేశించిన ఉన్నత సంకల్పం ఏమిటో తెలుసుకోవటానికి అందరూ కనిపెట్టడం మొదలుపెట్టారు. అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. అందరూ విచారణ చేయటం మొదలుపెట్టారట. మొదలుపెట్టి ఏం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు దేవుని యొద్ద విచారణ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు దేవుని సముఖంలో కనిపెడుతున్నారు? ఎందుకు వాళ్ళు మరలా పరిశుద్ధ దేవునికి బలులు అర్పించడం ప్రారంభించారు? ఎందుకు మరలా వాళ్ళు రాజు యొక్క నడిపింపు కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు అని అంటే బైబిల్ చెప్తుంది, ఈ దినముల అంతమందు వారు యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి ఆయన దగ్గరికి మరలా తిరిగి వస్తున్నారు. దేవుని స్తోత్ర. భయభక్తులు కలిగిన వాళ్ళు, ఇశ్రాయేలీలలో భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రమే ఈ దినముల అంతమందు ఆయన యొద్దకు వచ్చారట. వచ్చి విచారణ చేస్తున్నారు. దేనికోసం అనంటే యెహోవా అనుగ్రహము నొందుట కోసం, దేవుని యొక్క అనుగ్రహం కోసం. అనుగ్రహం, దైవానుగ్రహం అంటే అర్థం ఏంటంటే దేవుని దయ మా మీద ఉండాలి, దేవుని కనికరం మా మీద ఉండాలి, దేవుని కృపా కటాక్షం మా మీద నిలిచి ఉండాలి, దేవుని అధికమైన కృప మా మీద ఉండాలి, మా చుట్టూ ఉండాలి. ఆ కృపతో మేము నింపబడాలి. ఆ కృప మా యొద్ద నుంచి తొలగిపోకూడదు. ఆ దేవుని యొక్క దయా వాత్సల్యత మాకు దూరం కాకూడదు. ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీర్వాదం మా మీద నుంచి తొలగిపోకూడదు అని భయభక్తులు కలిగిన వాళ్ళంతా దేవుని యొద్దకు రావటం, భయభక్తులు నిలపటం, దేవుని సందులో ప్రార్థించడం, ప్రాధేయపడటం, పశ్చాత్తాపపడటం, ఆర్భాటంతో ఆనందంతో కేకలు వేసి దేవుణ్ణి పిలవటం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే వాళ్ళంతా చెప్పే మాట ఒకటే, మేము మా దేవుని యొక్క అనుగ్రహం పొందాలి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మధ్య వేదాంతులు చెప్తున్నటువంటి ఓ అద్భుతమైనటువంటి విస్తుపోయే సంగతి ఏంటంటే 2024 సంవత్సరం నుండి 2034 సంవత్సరం వరకు ప్రపంచ దేశాలలో క్రైస్తవ్యం భక్తి కార్యక్రమాలు బహు విపరీతంగా విస్తరిస్తాయి అంటండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 10 సంవత్సరాల్లో భక్తులు ఎక్కడ పడ్డ గుంపులు గుంపులుగా గుడారాల పండగకి ఎట్లా వచ్చారో ఇంకొక చోట ఇంకొక పండగలు జరుగుతుంటే ఎలా వెళ్ళారో, ఇంకో చోట భజన కార్యక్రమాలు జరుగుతుంటే ఎలా లక్షల కొలది ప్రజలు వెళ్ళారు. అట్లా అన్ని చోట్ల ప్రజలలో భక్తి భావాలు అధికమవుతా ఉంటాయట. ఈ 10 సంవత్సరాల్లో క్రైస్తవ్యం విపరీతంగా విస్తరిస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో సేమ్ ఈ 10 సంవత్సరాల్లోనే ఫారిన్ కల్చర్, పాశ్చాత్య దేశాల ఆచారాలు, అభివృద్ధులు, వాళ్ళ యొక్క పద్ధతులు, ప్రణాళికలు అన్నీ కూడా ఇండియాలో కూడా క్రమక్రమంగా విస్తరించడం, ఈ కార్యక్రమాలు దేశమంతా కలుషితమైపోవటం, ప్రజలు భ్రష్టులైపోవటం, నీచమైనటువంటి వ్యసనాలకి బానిసలైపోవటం జరుగుతూ ఉంటుందట. త్రాగుబోతులు అధికమవుతారు, వ్యభిచారులు అధికమవుతారు, వావి వరస లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, అత్యాచారాలు అధికమవుతాయి, హత్యలు అధికమవుతాయి, దొంగతనాలు, దోపిడీలు అధికమవుతుంది. పని పాటలు లేకుండా ప్రజలు బద్ధకస్తులుగా, సోమరపోతులుగా
మారిపోవటం జరుగుతూ ఉంటుంది. సంఘంలో మొదటి వారు కడపటి వాళ్ళు అయిపోతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళుగా మార్చబడతారు. భక్తులు అనుకున్న వాళ్ళంతా భ్రష్టులైపోతారు, భక్తి లేని వాళ్ళంతా దేవుని మీద ప్రేమతో మందిరానికి వచ్చి మందిరంలో స్థిరపరచబడతారు. ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఈ 10 సంవత్సరాల్లో జరగటం మీరు చూస్తారు, మీరు వింటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. పితరుల జీవితాలలో చాలా రోజుల వరకు రాజు లేడు, అధిపతులు లేరు, ఆలోచనకర్తలు లేరు, కాపర్లు లేరు, బోధకులు లేరు, యజమానులు లేరు, ఒక నడిపింపు లేదు. బలులు ఆగిపోయినాయి, ధూపం వేయటం ఆగిపోయింది, దేవుణ్ణి ఆరాధించడం ఆగిపోయింది, దేవుని నామాన్ని స్మరించడం ఆగిపోయింది, ప్రజలు ఆసక్తితో సన్నిధికి రావటం ఆగిపోయింది. అంతా ఏమైందంటే యాంత్రికమైనటువంటి స్థితిలోనికి, నిర్జీవమైనటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. పైకి మాత్రం భక్తి గలివారులాగా ఉంటున్నారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేనటువంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో కనబడతా వచ్చింది. అయితే వారిలో కొంతమంది, పితరులైన ఇజ్రాయేల్లో కొంతమంది అట ఈ దినముల అంతమందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన్ని వెతకటం మొదలుపెట్టారు, ఆయనకి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, ఆయనకి బలులు అర్పించడం మొదలుపెట్టారు, ఆయన్ని శాంతింపజేయటం మొదలుపెట్టారు, ఆయన్ని సంతోషపరచడం మొదలుపెట్టారు. ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళంతా దేవుని అనుగ్రహం పొందటానికి అలాంటి భక్తి కార్యక్రమాలు మొదలుపెట్టారు. దేవుని స్తోత్ర. ఈ కడవరి కాలంలో సేవకుల మీదైనా, సంఘాల మీదైనా, కుటుంబాల మీదైనా, భక్తుల మీదైనా దేవుని అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలండి. ఈ అనుగ్రహం అనేది తెలివిగల వారికి దేవుని అనుగ్రహం దొరకదట, జ్ఞానం కలిగిన వాళ్ళకి దేవుని అనుగ్రహం దొరకదట, ధనవంతులకి బలవంతులకి దేవుని అనుగ్రహం దొరకదట. కానీ భయభక్తులు కలిగి దేవునిని వెతుకుతూ దైవ అనుగ్రహానికి పాత్రులుగా మార్చబడాలని ఎందరూ ఆయన ఆశ్రయిస్తారో వారందరి మీద దైవానుగ్రహం నిలిచి ఉండునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద, ఒక సంఘం మీద, ఒక పట్టణం మీద, ఒక రాష్ట్రం మీద, ఒక దేశం మీద దేవుని అనుగ్రహం నిలిచి ఉన్నప్పుడు, దేవుని అనుగ్రహానికి వాళ్ళు పాత్రులుగా మార్చబడినప్పుడు వారి జీవితాల్లో కలిగే 5 అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఈ పూట నేను మీకు క్లుప్తంగా చెప్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరి మీద దేవుని అనుగ్రహం నిలిచి ఉండునుగాక. మొదటి మాట చదువుకుందాం, చూడండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 10వ శరణం. నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలుగజేసితివి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజలు ఒక సమూహముగా ఓ చోట నివాసం చేస్తున్నట్లుగా, వాళ్ళు అలసిపోయినటువంటి సమయాల్లో దేవుడు వాళ్ళని బలపరిచినట్లుగా, వాళ్ళ ప్రాణాలను తెప్పరల చేసినట్లుగా, వాళ్ళ మీద కటాక్షం చూపినట్లుగా లేఖనం చెప్తుంది. ఇక్కడ రాయబడిన మాట, నీ సమూహమైనటువంటి ప్రజలు, నీ స్వాస్థ్యమైనటువంటి ప్రజలు, సన్నిధిలో నివాసం చేయుచున్నటువంటి ప్రజల మీద నీ అనుగ్రహం నీవు చూపావు. నీ అనుగ్రహం చేత నీ సమూహములో ఉన్నటువంటి నీ ప్రజలకు సకల సదుపాయాలు దయచేసావు అనే ఒక చక్కని మాటను మనం
గమనిస్తాం. ప్రియులరా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధ సంఘ సహవాసములో సమూహముగా చేర్చబడి కృపలో వర్ధిల్లుచున్నటువంటి మన మీద దేవుని అనుగ్రహం వచ్చినప్పుడు ఆ అనుగ్రహము చేత, ఆ దైవ కటాక్షం చేత, ఆ దేవుని దయ మన మీద నిలిచి ఉన్నప్పుడు, దేవుని కృప మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు మన జీవితంలో జరిగే మొదటి కార్యం ఏంటంటే మనకు కావలసిన సదుపాయాలన్నీ దేవుడే కలుగజేయునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. సదుపాయాలన్నీ ఆయన అనుగ్రహంతో కలుగు చేస్తాడని బైబిల్ చెప్తుంది. సదుపాయము అంటే అర్థం ఏంటంటే వసతి, సౌకర్యము అనేది దేవుడు కలుగు చేస్తాడు. ఇంతవరకు మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సదుపాయాల కోసం, సౌకర్యవంతమైన జీవితం కోసం, వసతులతో కూడినటువంటి వనరులు కలిగి మీరు తృప్తికరంగా బ్రతకాలని, సంతోషంగా జీవించాలని, సమృద్ధి అయిన మేళ్లతో తృప్తిపరచబడాలని కోరుకున్నారు. కానీ సదుపాయాలు అనుగ్రహించబడక, సౌకర్యాలు సరిగా లేక, వసతులు సరిగా లేక చాలా ఇరుకు ఇబ్బందులతో, కష్టాలతో, కన్నీళ్లతో, చాలా దారిద్ర్యతను అనుభవిస్తూ పేదరికపు కాడి కింద నలిగిపోతూ విసిగి వేసారిపోతూ వచ్చారు. కానీ ఈ పూట పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమన్నాడు, మీరు భయభక్తులతో దేవుని అనుగ్రహం పొందటానికి ఆయన యొద్దకు వచ్చి ఆయన్ను ఆశ్రయించి ఆయనను వేడుకున్నట్లయితే ఆయన మీ దీనత్వాన్ని బట్టి, మీ తగ్గింపు స్వభావాన్ని బట్టి, మీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి, మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దీనులైనటువంటి మీకు అందరి జీవితాలలో ఆయన అనుగ్రహము చేత ఎన్ని వసతులు మీకు కావాలో, ఎన్ని సదుపాయాలు మీకు అవసరమో ఆ సదుపాయాలన్నీ కూడా దేవుడే కలుగజేసి మిమ్మలను తృప్తిపరిచి సంతోషకరమైన మార్గాల్లో నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ ఏ సదుపాయాలు మీకు కావాలనుకుంటున్నారో, చాలామంది ఒక ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుంటారు. ఇది మేజర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది గెస్ట్లు వస్తే వాళ్ళ కోసం ఇది స్పెషల్ బెడ్రూమ్, ఇది హాలు, ఇక్కడ కిచెన్ ఎంత పెద్దగా ఉండాలి, కిచెను పెద్దగా ఉండాలి, ఇదంతా హాలు, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ డైనింగ్ ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి అని ముందుగానే అన్ని వసతులతో, అన్ని సదుపాయాలతో, అన్ని సౌకర్యాలతో ఒక ఇల్లు నిర్మించుకోవాలని మీరు ఆలోచన కలిగి ఉంటారు. మీరు ఉద్యోగం చేసే స్థలంలో కూడా మీకు అన్ని సదుపాయాలు బాగుండాలని, అన్ని వసతులు బాగుండాలని కోరుకుంటారు. మీ పిల్లల్ని కాలేజీలో, హాస్టల్లో చేర్పించేటప్పుడు కూడా అక్కడ వసతులు ఎలా ఉన్నాయి, అక్కడ సదుపాయాలు పిల్లలకి ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ బెడ్డు, వాళ్ళ విద్య, వాళ్ళ లెక్చరర్సు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ రూమ్మేట్స్ ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, పిల్లల యొక్క పోకడ ఎలా ఉంటుంది, ఇవన్నీ 1-2 సార్లు నెలకు 1-2 సార్లు వెళ్ళి తల్లిదండ్రులు పర్యవేక్షణ చేసి పిల్లలకి అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదో, అన్ని వసతులు వనరులు ఉన్నాయో లేదో, ఆ ఫుడ్డు నాణ్యత ప్రమాణాలు కలిగిన ఆహారం వాళ్ళు అందిస్తున్నారో, నాసిరకం ఆహారం అందిస్తున్నారో అని 1-10 సార్లు ఆలోచిస్తారు. అయితే జాగ్రత్తగానండి, మీ ఇల్లు కట్టుకునేటప్పుడే ఇన్ని వసతులు సదుపాయాలు ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు. మీ పిల్లల్ని ఒక హాస్టల్లో ఉంచి చదివించాలనుకున్నప్పుడు అక్కడ మీ పిల్లలకు సంబంధించిన సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయో లేవో ఆలోచిస్తున్నారు. మందిరానికి రావటానికి సదుపాయాలు ఉన్నాయో లేవో ఆలోచించుకుంటున్నారు. కొంతమంది
పలానా చోట మందిరానికి వెళ్ళాలంటే అక్కడ సదుపాయాలన్నీ ఉంటాయో లేదా, చైర్స్ ఉన్నాయో లేదా, మేము కూర్చొని తిన్నంగా ఫ్యాన్ పనిచేస్తుందా లేదా అని అన్ని రకాల సదుపాయాలు ఉంటే అప్పుడు నెమ్మదిగా బయలుదేరి వస్తున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు సదుపాయాల కోసం, సౌకర్యవంతమైన స్థితి కోసం ఆరాటపడుతున్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయనట దీనులకు ఆయన అనుగ్రహం చూపుతాడట. ఆయన అనుగ్రహం చేత మీకు కావలసిన వసతులు, సౌకర్యాలు, సదుపాయాలు సమృద్ధిగా నా దేవుడు దయచెయ్యునుగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ముసలోళ్ళకి కావలసిన సదుపాయాలు ముసలోళ్ళకి, పిల్లలకు కావలసిన సదుపాయాలు పిల్లలకి, కుటుంబ సభ్యులకు కావలసిన సదుపాయాలు కుటుంబ సభ్యులకి, యవనస్తులకు కావలసిన సదుపాయాలు యవనస్తులకి. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నవాళ్ళు ఏ సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నారో, ఏ సదుపాయాలు మా జీవితంలో సమకూడి జరగాలని కోరుకుంటున్నారో ఆ సదుపాయాలన్నీ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకే బైబిల్లో రాసి ఉంటుంది ఒక చక్కని మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా బ్రతకాలి. దేవునికి స్తోత్ర. మీరు సౌఖ్యంగా జీవించడానికి, సమృద్ధిలో జీవించడానికి, సంతృప్తిగా జీవించడానికి, సదుపాయాలతో కూడిన శ్రేష్ఠ జీవితం మీకు అందించడానికే దేవుడు ఆశిస్తున్నట్లుగా లేఖనం చెప్తుంది. ఇక్కడ రాయబడిన చక్కని మాట, నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. దేవునికి స్తోత్ర. ఎవరికండి సదుపాయాలు కలుగజేస్తుంది? నోరు తెరిచి చెప్పరా? ఎవరికి? దేని చేత? అనుగ్రహము చేత. దేని చేత? ధీమాగా ఉండే వాళ్ళకి దేవుడు సదుపాయాలు కలుగజేయడంటండి. దీనులకు మాత్రమే, గర్విష్ఠులకు సదుపాయాలు కలుగజేయడు. నాకేం పర్వాలేదు, నాకు కావలసినంత రాబడి ఉంది, నా పిల్లలు కూడా ప్రయోజనకరులు అయిపోయారు, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం మాకు లేదు, ఆ దేవుడు కూడా మాకు ఏమిచ్చినా ఈగిపోయినా పర్వాలేదు అని గర్వముతో తలలెగరేసే వాళ్ళకి ఏ సదుపాయాలు కూడా కలుగు చేయడు. ఈ మధ్య ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది బాంబేలో. ఆ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి ఇంచుమించు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1000 కోట్లు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి వచ్చే భక్తులకి భోజనాలు కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు కానివ్వండి, వచ్చిన వాళ్ళకి పారితోషికాలు ఇవ్వటం కానీ, మొత్తం మీద వాళ్ళు వేసుకున్న నగలకి, వాళ్ళు ధరించిన బట్టలకు కానీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఆ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో అంబానీ కొడుకు అనంత్ అంబానీ మాట్లాడుతుంటే నేను వచ్చిరాని హిందీలో విన్నా ఆసక్తిగా. అతడు చెప్పిన మాటలకి నా గుండె కరిగిపోయింది. అతను ఏమన్నాడంటే, మా అమ్మా నాన్నలు మమ్మల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి లక్షల కోట్లు సంపాదించారు. భారతదేశంలో అంబానీ అంటే కోటీశ్వరుడు, ప్రపంచ అపర కుబేరుల్లో ఒకడు అని అందరికీ తెలుసు. మా తల్లిదండ్రులు మమ్మల్ని అంతగా ప్రేమించారు, మాకు అన్ని లక్షల కోట్ల రూపాయలు మా కోసం సమకూర్చారు. ఏ కొరత లేకుండా, కొదువు లేకుండా ఎన్ని వసతులు కావాలంటే అన్ని వసతులు. అంబానీ కొడుకు పెట్టి వచ్చి 70 కోట్లు. 70 కోట్లు. అది ప్రపంచంలో 7 దగ్గర మాత్రమే ఉంది ఆ వాచి. ఆ 7 ఒకడు అంబానీ కొడుకు అనంత్ అంబానీ. అయితే అతడు చెప్పిన మాట ఏందో తెలుసండి, తల్లిదండ్రులు డబ్బిచ్చారు, ఇల్లు వాకిళ్ళు ఇచ్చారు, గౌరవ మర్యాదలు ఇచ్చారు, ప్రపంచంలో గుర్తింపించారు, మా ఆపద సమయాల్లో ఆదుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ దేహంలో మాత్రం ఆరోగ్యం లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. వేల మంది డాక్టర్ల ప్రపంచం నుంచి, ఏ దేశం నుంచి రావాలంటే ఆ దేశం నుంచి వస్తున్నారు.
కానీ ఈ రోగాలు బాగు చేయలేకపోతున్నారు, ఈ కష్టాలు తొలగించలేకపోతున్నారు. ఎప్పుడు ఎలా మరణం సంభవిస్తుందో నాకైతే తెలీదు అని చెప్పి కన్నీరు కరుస్తుంటే వాళ్ళ నాన్న కుమిలి ఏడుస్తున్నాడు. ఎందుకనంటే నిజమే కదా, కోట్లు సంపాదన ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, సొంత ఫ్లైట్లు ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో నాయకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి బారులు తీరి నిలబడతారు. ఎంతున్నా సరే ఆరోగ్యం లేదు. కారణం ఏంటంటే దేవుని అనుగ్రహం వాళ్ళ మీద లేదు. ఏం లేదండి. కనుక బైబిల్ అంటుంది, దీనులకు దేవుడు తన అనుగ్రహం చేత అన్ని సదుపాయాలు కలుగు చేస్తాడట. దేవుని స్తోత్ర. మన దేవుడు దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికం కలిగిన వాడు. ఆయన ఎత్తుకు వచ్చి ఆయన కాడి మన భుజాల మీద ఎత్తుకొని, అయ్యా నాకు కావలసిన సదుపాయాలు నాకు దయచేయి, నాకు ఒక ఇల్లుగా కావాలి, ఒక జీవిత భాగస్వామి కావాలి, ఇదిగో ఈ అప్పు సమస్యలోంచి నేను బయటపడాలి, ఒక ఉద్యోగం కావాలి, ఒక వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి కావాలి, కుటుంబంలో అందరూ రక్షించబడి సమాధానంగా సంతోషంగా బ్రతికినంత కాలం ఆశీర్వాదకరంగా బ్రతకాలని మీరు దేవుని సన్నిధిలో దీనత్వంతో కన్నీళ్లు రాల్చి భయభక్తులతో వేడుకున్నట్లయితే దేవుని అనుగ్రహం మీ మీదకి వస్తుంది. ఆ అనుగ్రహం చేత మీకు సదుపాయాలన్నీ కలుగజేయబడునుగాక. చాలామంది అనుకుంటారండి, డబ్బుంటే అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయని. డబ్బు ఉన్నంత మాత్రాన మన కాళ్ళ దగ్గరికి ఏవి రావండి. మనశ్శాంతిని డబ్బుతో కొనలేం, సంతోషాన్ని డబ్బుతో కొనలేం, ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేం. ఇవి దేవుడిచ్చే నిత్య సంపదలు, శ్రేష్టమైనటువంటి వనరులు, వసతులు, సదుపాయాలు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దీనత్వం కలిగి దేవుని అనుగ్రహం కోసం వెతుకులాడండి. ఆయన అనుగ్రహం మీ మీద ఉంటే చాలండి. మీకు ఏ సమయంలో ఏ సదుపాయాలు కావాలో, ఏ సౌకర్యాలు కావాలో, ఏ వసతులు కావాలో, ఏ ధనధాన్య సమృద్ధి కావాలో, ఏ ఘనత హెచ్చింపులు కావాలో అవన్నీ ఒకదాంతో ఒకటి ఏకీభవించి మాట్లాడుకుని మొత్తం మూట కట్టుకుని వచ్చి నీ ఇంటి ముందు నిలబడతాయి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదట గుర్తుపెట్టుకోండి, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలుగు చేసేది. సదుపాయాలన్నీ కలుగు చేయబడాలంటే మన మీద దేవుని అనుగ్రహం ఉండాలి. ఏముండాలండి? అందుకని ప్రవక్త చెప్తున్నాడు, ఈ దినముల అంతమందు వారు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వచ్చుచున్నారు. ఎవరైతే భయభక్తులతో ఆయన దగ్గరికి వస్తారో, దీనత్వంతో ఆయన దగ్గరికి వస్తారో, ప్రార్థనాపూర్వకంగా ఆయన్ని సమీపిస్తారో, ఆయన ఎదుట తగ్గించుకుని శిరస్సు వంచి కన్నీళ్లతో ఆయన్ని వేడుకుంటారో వాళ్ళ మీద దేవుని అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహం చేత సదుపాయాలన్నీ సకాలంలో దయచేయబడునుగాక. రెండో మాట చెప్తాను చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందామండి. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని తెలిసికొందునెను. అందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. ఈ సందర్భం అంతా మీకు చాలా పరిచయమైనటువంటి సందర్భం. ఇందులో చిన్న మాట క్లుప్తంగా చెప్తాను చూడండి. అబ్రహాం వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఇస్సాకు. ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత
అబ్రహాము అతనికి వివాహం చేయాలి అనుకున్నాడు. ఒక ఆదర్శవంతమైన వివాహం చేయాలని ఆశించాడు. ఆ ఇంటి పెద్ద దాసుడు నమ్మకస్తుడైనటువంటి ఎలియాజరును పిలిచాడు. అతని కుడి చేతిని తన తొడ కింద పెట్టుకుని ప్రమాణం చేయించి, ఇదిగో పరలోకమందున నా దేవుడు తన దూత నీకు ముందుగా పంపుతాడు, నిన్ను సరి అయిన త్రోవలో నడిపిస్తాడు, నువ్వు వెళ్ళవలసిన మార్గములో నీకు ముందుగా తన దూతల్ని పంపిస్తాడు, నీవు వెళ్ళి నా కుమారుని కోసం యోగ్యురాలైనటువంటి కన్యకను, దేవుడు సిద్ధపరిచి నియమించిన కన్యకను తోడుకుని రావాలి అని ప్రమాణం చేసి పంపించాడు. పనికత్తెలతో, ఒంటెలతో, వస్తువులతో, సామాగ్రితో, తినుబండారములతో బయలుదేరి ఆ ఊరి పొలిమేరలోకి వెళ్ళాడు ఎలియాజర్. ఆ ఊరి పొలిమేరలో బావి దగ్గర కొంతమంది కన్యకలు నీళ్లు చేదుకోవటానికి కడవ భుజాన పెట్టుకుని వస్తూ ఉన్నారు. అప్పుడు అతడు కూడా ఆ బావి దగ్గర మోకాళ్ళ మీద ఉన్నాడు. తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళంతా మోకాళ్ళ మీద ఉన్నారు. ఒంటెలు కూడా మోకాళ్ళ మీద ఉన్నాయి. అప్పుడు ఎలియాజరు చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, త్రాగుటకు దాహమునకు నీళ్ళెమ్మని నేను ఏ చిన్నదాన్ని అడుగుతానో ఆ చిన్నది తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా, సనుక్కోకుండా, విసుక్కోకుండా సంతోషముతో భుజం మీద నుంచి కడవ దించి నేను త్రాగుమట్టుకు నీళ్లు పోసి నాకు మాత్రమే కాకుండా ఒంటెలన్నిటి దాహం తీరేదాకా నీళ్లు ఏ చిన్నదైతే చేది పోస్తుందో అది నా యజమానుని కుమారునికి భార్యగా ఉంటుందని అనుకుని అతను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అతడు ఇలా అనుకుని ప్రార్థన చేయటానికి నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు దేవునితో. బైబిల్ చెప్తుంది, అతడు మాటలాట చాలింపక మునిపే కడవతో కన్యక అతని కన్నుల ఎదుట నిలబడిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే ఎలియాజర్ చేసిన ప్రార్థనలో ఒక చక్కని మాట, నా యజమానుని దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరగా సఫలము చేసి నా యజమానుడైన అబ్రహాం మీద నీ అనుగ్రహం చూపు, మీ కృప చూపు, నీ సత్యమును చూపు, సరి అయిన త్రోవలో నన్ను నడిపించు అని అతడు ప్రార్థన చేశాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన చిన్న మాట ఏంటంటే, దేవుని అనుగ్రహం ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలు ఆలస్యం లేకుండా త్వరగా జరుగునుగాక. అందరికి చెప్పుకోండి గట్టిగా విశ్వాసంతో ఆమేన్. ఆలస్యం లేకుండా త్వరగా సఫలం చేయబడతాయి. అందుకని మీరు ప్రార్థన చేసుకోవాలి, దేవా మీ అనుగ్రహం మా మీద ఉన్న ఎడల మా కార్యాలు త్వరగా సఫలం అవ్వాలి, మాకు త్వరగా న్యాయం జరగాలి, మాకు త్వరగా విడుదల కలగాలి, మాకు త్వరగా స్వస్థత కలగాలి, మాకు రావలసిన డబ్బు త్వరగా రావాలి, మాకు రావలసిన సంపాదన త్వరగా రావాలి, మా ప్రయాణాలన్నీ త్వరగా సఫలం అవ్వాలి. ఇంతకాలం ఒకవేళ దేవుని అనుగ్రహం మీ మీద లేక, మీ మీదకి రాక, ఆ అనుగ్రహం కోసం మీరు ఆశించక మీ కార్యాలన్నీ ఆలస్యం అవుతా పెండింగ్ ప్రతిదీ ఆలస్యమే. ఏది మొదలుపెట్టినా అది అంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకెళ్తల్లా. ఇల్లు మొదలుపెట్టారు, మీతో పాటు మొదలుపెట్టినటువంటి ఇళ్ళన్నీ ఎప్పుడో పూర్తయిపోయి రంగులేసుకుని దాంట్లోకి వెళ్ళిపోయి ఎంతో సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. మీ మాత్రం పునాదుల దాకే వచ్చినాయి, స్లాబ్ లెవెల్ వరకే వచ్చినాయి. ఆ తర్వాత ఇంటీరియర్ వర్క్ చేద్దామంటే ఏదో ఒక ఆటంకం, వర్షం రావటము, పని వాళ్ళు రాకుండా పోవటము, ఆ ఏరియాలో ఏదో ఒక మరణం సంభవించడము,
ఇస్తానన్న వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆపేయటమో, లేకపోతే అన్ని సమకూడి అనుకున్నప్పుడు మీకు ఏదో ఒక ఇబ్బంది, శ్రమ, తొందర కలగటము, ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురై మీరు ఎంత త్వరగా అయితే ఆ ఇల్లు కట్టాలనుకుంటున్నారో అంత ఆలస్యం అవుతా వచ్చింది. మీ పిల్లలకి ఎంత తొందరగా పెళ్లి చేయాలని మీరు ప్రయత్నాలు మొదలుపెట్టారో అంత ఆలస్యం అవుతా వస్తుంది. మీ పిల్లలకి 20 సంవత్సరాలు రాగానే కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలని కనబడిన వాళ్ళందరికీ మంచి సంబంధం ఉంటే చెప్పండి అని బయోడేటా ఇవ్వటం, కట్నం ఎంత ఇస్తామని చెప్పటం, ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పటం, ఆ కులగోత్రాలన్నీ చెప్పటం, కనబడిన పాస్టర్లకి, పెళ్ళిళ్ళు బోకర్లకి అందరికీ చెప్తా ఉన్నారు. కానీ 25, 27, 29, 30 దాటిపోతుంది, పెళ్ళి జరగట్లా. ఎందుకని ఒకటే టెన్షన్, ఒకటే బాధ, ఒకటే ఆలోచన. తిండి తినకుండా, నిద్రపోకుండా, జుట్టు పీక్కుంటా, ప్రార్థన మానేసి, దేవుడి మీద సణిగి, సేవకుల మీద సణిగి, కనబడిన వాళ్ళందరి మీద విరుసుగుపడి ఇలా చేస్తూ ఉన్నారు. ఎందుకని అని అంటే వాళ్ళ కార్యం సక్సెస్ అవట్లా. అయితే బైబిల్ అంటుంది, ఎంతవరకు ఆగిపోయినా నీ వివాహం ఎందుకు ఆగిపోయిందో, ఎందుకు ఆలస్యమతో వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి. నీ అనుగ్రహం నా మీద ఉంచి నా కార్యము త్వరగా సఫలపరిచి నా జీవిత భాగస్వామిని నాకు త్వరగా సిద్ధపరచండి అని మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఈ నెలలోనే మీ హృదయవాంఛన దేవుడు తీర్చునుగాక. ఉద్యోగ ప్రయత్నాలు చేశారు చాలాసార్లు. గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రయత్నం చేశారు, ప్రైవేట్ ఉద్యోగాలకి ప్రయత్నాలు చేశారు, లోకల్గా ప్రయత్నాలు చేశారు. హైదరాబాదులో, బెంగళూరులో, మద్రాసులో, మీ బంధువుల దగ్గర రకరకాల ప్రయత్నాలు చేశారు. మంచి మెరిట్ స్టూడెంటు, జ్ఞాన వివేకాలు కలిగినటువంటి వాళ్ళే, అన్ని పనులు జ్ఞానంతో చేయగలిగిన నేర్పరితనం కలిగిన వాళ్ళే. ఎన్నో ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నారు, అంత ఓకే. ఏదో చిన్న ప్రాబ్లం అయ్యి మరలా రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇలాంటి ఆటంకాల మధ్యలో ఉద్యోగం లేదని, ఉన్నత స్థితిలో స్థిరపరచబట్టలేదని, కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండలేకపోతున్నానని గుండెల్లో గుబులు స్టార్ట్ అయ్యి వేదనతో కృంగిపోతున్నటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి, అయ్యా నా ఉద్యోగ ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి, నా కార్యం త్వరగా సఫలమయ్యేటట్లు, నేను త్వరగా ఉద్యోగంలో స్థిరపరచబడేటట్లు, నా కుటుంబాన్ని ప్రయోజనకరంగా మార్చబడేటట్లు, నాకు ఒక మంచి భవిష్యత్తు అనుగ్రహించబడేటట్లు మీ అనుగ్రహము నా మీద చూపి నా కార్యము త్వరగా సఫలపరచండి అని మీరు ప్రార్థన చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని అనుగ్రహము ద్వారా త్వరగా మీ కార్యాలు సఫలమగునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. కొన్ని కుటుంబాల్లో వచ్చే రాబడి వస్తూ ఉంటుంది, వచ్చేదానికంటే పోయేది డబలు త్రిబులు. దాని ద్వారా అప్పులు లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి. వేలతో ప్రారంభించి లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళని చూసి ఎవరిస్తారంటే గంతకు తగ్గ బొంత ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉంటారు. కాబట్టి ఎక్కడో చోట తెచ్చుకుంటున్నారు, విచ్చలవిడిగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అప్పు మాత్రం తీరట్లేదు. కొత్తగా ఒకటి నేర్చుకున్నారు, ఏంటంటే ఐపీ అంట. దానికి ఒక 2 లక్షలు కట్టేస్తే కోర్టు వాళ్ళు నోటీసులు పంపిస్తారంట, వీళ్ళ జోలికి ఎక్కడ రాకూడదట. ఈ మధ్య మీరు విన్నారో లేదో తెలియదు. ఆవిడ ఆమె అప్పుల్లో ఉందంటే ఆమె బంధువులు, ఆమె స్నేహితులు, పరిచయస్తులు 4 లక్షల రూపాయలు ఇప్పించారట. ఇప్పిస్తే కొన్ని రోజులు వడ్డీ కట్టింది. ఆ తర్వాత వడ్డీ కూడా కట్టకపోతుంటే మధ్యవర్తులు గుండి వడ్డీకి డబ్బులు ఇప్పించిన వాళ్ళు, అమ్మా వడ్డీ అన్న గట్టు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారట. అంటే ఎలికల మందు తెచ్చుకుని దాన్ని నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఒక సూసైడ్ నోట్ రాసింది. వీళ్ళు డబ్బులు ఇప్పించి
కట్టమని ఒత్తిడి తెస్తున్నారు. వీళ్ళ ఒత్తిడి నేను భరించలేక చచ్చిపోతున్నాను, నా చావు కాళ్ళు వీళ్ళు నలుగురే అని చెప్పి ఆ ఎలికల ముందు దాగి చచ్చింది. చస్తే ఈ డబ్బులు ఇప్పించారే మధ్యవర్తులు గుండి వీళ్ళ నలుగురిని వాళ్ళ కుటుంబాలు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పేది? అందుకని ఎవరికి ప్రేమతో సానుభూతితో మధ్యవర్తులు గుండి డబ్బులు ఇప్పించబాకండి. ఎందుకు చేతులారా మీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, మీరేం జైల్లోకి వెళ్ళి కాటాకూడు లోటా సాంబార్ తాగాల్సి వచ్చింది. మరి సావటానికి ఎంత ధైర్యం కావాలనుకున్నారు? వాళ్ళు ధైర్యంగా చేస్తున్నారు. కొంతమంది ఏమో సావటం చేతకంతాను ఐపీ పెడదామని చెప్పేసి కోర్టుకి లెటర్లు పంపించి కోర్టు ద్వారా లెటర్లు తెప్పించుకుని అది వచ్చేదాకా ఎక్కడో చోట అజ్ఞాతంలో ఉంటారు. ఆ తర్వాత బయటకు వచ్చి దర్జాగా బతుకుతున్నారు. 80 లక్షలు, ఆ తర్వాత 50 లక్షలు 30 లక్షలు అప్పులు చేసి ఐపీ పెట్టేసి దర్జాగా బతుకుతున్నారు. అది భయంకర శాపగ్రస్తమైన జీవితం అండి అది. కనుక దయచేసి మీ కుటుంబాలు ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎంత ఆర్థికంగా చితికిపోయి నలిగిపోయి విసిగి వేసారిపోతున్నా సరే మీరు ఈరోజు ప్రార్థన చేసుకోవాలయ్యా, మీ అనుగ్రహం నా మీద ఉండాలి. ఈ అనుగ్రహం నా మీదకి వస్తే ఈ అప్పులన్నీ తీర్చుకొని ఆర్థికంగా స్థిరపరచబడి అప్పు లేకుండా, ఎవరి దగ్గర అప్పు లేకుండా మనశ్శాంతికి బ్రతికే ఆ వసతులు దయచేయను ఆయన అని మీరు కనుక ప్రార్థన చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా త్వరగా దేవుడు మార్గం సరళపరిచి అప్పు సమస్యల నుంచి బయటపడి ఓ చక్కని మార్గాన్ని నా దేవుడే సిద్ధపరచునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా ఈ కార్యం సఫలం అవ్వాలంటే నీ అనుగ్రహం నా మీదకి రావాలి అని ప్రార్థన చేశాడు ఎలియాజర్ ప్రార్థన చేసినట్లుగానే అతడు ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి దాహం అవుతుంది, నీళ్లు పోస్తావా కొంచెం? అలాగేనయ్యా అని. మీకు మాత్రమే కాదు బాబు, వంటలన్నిటికీ దాహం తీరుస్తానని త్వరగా ఆ గాడిలో నీళ్లు కుమ్మరించి త్వరగా బావిలో దిగెళ్ళి నీళ్లు చేదినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇలాంటి త్వరగా మీ కార్యాలు సఫలమవ్వాలి, ఆలస్యం లేకుండా దేవుడు మిమ్మల్ని సరి అయిన మార్గాల్లో నడిపించాలి, మీ కుటుంబాలు కట్టబడి దీవించబడి స్థిరపరచబడి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించబడాలంటే ఇది మన బలము ద్వారా, మన జ్ఞానము ద్వారా, మన అందచందాల ద్వారా, మన తెలివితేటల ద్వారా జరగవు, కానీ కేవలం దేవుని అనుగ్రహం ద్వారా మీ కార్యాలు త్వరగా సఫలమగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సామెతలు 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. తలల పైకి చూడండి, ఒక చిన్న మాట సొలొమోను చెప్తున్నాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఇక్కడ భార్య అనే మాటలో నేను 2-3 కోణాల్లో చెప్తాను. తలల పైకి చూడండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. భార్య అంటే దైవజనుడు పౌలు అంటాడు, నేను భార్యను గురించి కాదు, భర్తను గురించి కాదు రాసింది, సంఘమును గూర్చియు క్రీస్తును గూర్చియు రాయుచున్నాను అంటాడు. అంటే భార్య దొరికిన వానికి మేలు దొరకటువంటి అర్థం ఏంటంటే, భార్య అంటే సంఘం, ఒక జీవము కలిగిన దేవుని సంఘం దొరికిన వానికి, ఒక పరిశుద్ధమైన సంఘ సహవాసం దొరికిన వానికి, క్రమశిక్షణతో కూడిన జీవము గల దేవుని సహవాసం దొరికిన వారికి, ప్రార్థనా పరుల సహవాసం దొరికిన వారికి, విశ్వాస యోధుల సహవాసం దొరికిన వానికి, పరిశుద్ధతను దైవభయంతో కాపాడుకునే వారి సహవాసం దొరికిన వానికి ఖచ్చితంగా మేలు దొరుకునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు వ్యక్తిగతంగా నీకు వివాహం జరగాలంటే నీ జీవిత భాగస్వామి సుబుద్ధి కలిగినటువంటి భార్యను నీకు దానముగా ఇచ్చి నిన్ను మేలులతో తృప్తిపరుస్తాడు. అయితే బైబిల్ అంటుంది, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఈ మాట కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీని అర్థం ఏంటంటే, దేవుని అనుగ్రహం ఎవరైతే పొందుతారో వారికి భార్య దొరుకుతుంది,
మేలు దొరుకుతుంది. ఈ దేవుని అనుగ్రహం పొందినటువంటి వాళ్ళకి భార్య దొరుకుతుంది, మేలు దొరుకుతుంది. దేవుని అనుగ్రహం పొందిన వానికి ఎలాంటి భార్య దొరుకుతుంది, ఎలాంటి మేలు దొరుకుతుంది? జాగ్రత్తగా వినాలి. దేవుని అనుగ్రహం పొందిన వారికి ఎలాంటి భార్య దొరుకుతుంది, ఎలాంటి మేలు కలుగుతుంది? సామెతల్లోనే దైవజనుడు అంటాడు, విత్తమును గృహమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. దేవునికి స్తోత్ర. దేవుడిచ్చే గిఫ్ట్, ఒక గొప్ప బహుమతి, ఒక గొప్ప వరం, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సుబుద్ధి కలిగిన భార్య. సుబుద్ధి కలిగిన భార్య. దేవుని అనుగ్రహం మీ మీద ఉంటే మీకు రాబోయే మీ జీవిత భాగస్వామి, మీ అర్ధాంగి ఎలా ఉంటుందంటే సుబుద్ధిగా నడుచుకునే భార్యగా, నీ జీవిత భాగస్వామిగా ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు చేసేవాళ్ళు బుద్ధులు చూడట్లేదు, వాళ్ళ గుణాలు చూడట్లేదు. క్యాషు, క్యాస్టు, కలరు, ఈ మూడు చూస్తున్నారు. ఎట్టున్నా పర్లేదండి, పొళ్ళు ఎత్తుకున్నా పర్లా, జుట్టు లేకపోయినా పర్లా, బక్కదైనా పర్లా, బొక్కల మొహందైనా పర్లా, మోకాళ్ళు కొట్టుకుంటున్నా పర్లా, చదువు లేకపోయినా పర్లా, వెనక డబ్బు ఉండాలి, మా క్యాస్ట్ అయి ఉండాలి, చాలు అని తృప్తి పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా మాటేనండి, క్యాస్టు, కలరు, క్యాషు కాదు చూడాల్సింది. మీరు దేవుని అనుగ్రహం పొందితే మీ జీవిత భాగస్వామి గుణవతి, సుబుద్ధి కలిగింది, పెనిమిటికి కిరీటం లాంటి భార్య వరముగా అనుగ్రహించబడాలి. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో పెళ్ళైన కొత్తలో సంతోషంగా సంసారాన్ని కొనసాగిస్తున్నారు, కానీ కొద్ది కాలం తర్వాత కుటుంబాల మధ్యలో అలసడులు, ఆందోళనలు, అర్థం చేసుకోలేని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు, పోరాటాలు, గొడవలు, అనుమానాలు, భయంకరమైనటువంటి దుస్థితి కారణం ఏంటంటే దేవుని అనుగ్రహం ద్వారా వారికి భార్య దొరకలేదు. దేవుని అనుగ్రహాన్ని బట్టి ఆమెకి భర్త దొరకలేదు. కనుక మీ మీద దేవుని అనుగ్రహం ఉంటే మీ జీవిత భాగస్వాములను దేవుడు తన చిత్తానుసారంగా మీకు అనుకూలంగా మీ ఆయుష్కాల దినములన్నిట ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మీకు భార్యలను ఇస్తాడు, భర్తలను ఇస్తాడు. మీ జీవిత భాగస్వాములు సిద్ధపరిచి మీకు మేలు చెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3వ మాట చదువుకుందాం, చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావో. తలల పైకి చూడండి. ఇక్కడ దైవజనుడు పౌలు యొక్క హృదయపు అంతరంగాల్లో నుంచి వచ్చినటువంటి ఒక మంచి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుని అనుగ్రహం ఎవరి మీదైతే నిలిచి ఉంటుందో, దేవుని అనుగ్రహ ఐశ్వర్యానికి ఎవరు పాత్రులుగా మార్చబడతారో, దేవుని అనుగ్రహం కోసం ఎవరు ఆయన యుద్ధకు వస్తారో, ఆయన యుద్ధ విచారణ చేస్తారో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, వారి జీవితాల్లో దేవుని అనుగ్రహం చేసే ఓ విచిత్రమైన మాట ఇక్కడ రాయబడింది. దేవుని అనుగ్రహం ఎవరి మీదైతే నిలిచి ఉంటుందో ఆ దేవుని అనుగ్రహం అట వారిని మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తుంది అంటండి. మార్పు చెందటానికి పదే 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 ప్రేరేపణ, ఆలోచన, బలవంతం కలుగు చేస్తుందట. మనసు మార్చుకో, బ్రతుకు మార్చుకో, ఆలోచనలు మార్చుకో,
అభిప్రాయాలు మార్చుకో, నడక మార్చుకో, వస్త్రధారణ మార్చుకో, హృదయాలోచనలు మార్చుకో, అలవాట్లు మార్చుకో, ఆచారాలు మార్చుకో. ఎంతకాలం మార్పు లేని బ్రతుకు, మారు మనసు లేని బ్రతుకుతావు? సిగ్గు అనిపించట్లేదా నీకు? మారు మనసు పొందు, మారు, నీ జీవితం మార్చుకో. ఇప్పుడైనా మారాలి 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 అని ఘోష చేస్తూ ఉంటుందంటండి. హృదయంలో దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు మన మనసు మనలో తొందర అధికమవుతుందట. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు మార్పు చెందాలి, ఇలా ఉండటం మంచిది కాదు, ఇలా జీవించడం మంచిది కాదు, ఇలా ప్రవర్తించడం మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, నీ వ్యక్తిగత జీవితానికి అంత ఆశీర్వాదం కాదు. మారు మనసు పొందు, మారు మనసు పొందు అని దేవుని అనుగ్రహం, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం పదే 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 నిన్ను గుచ్చుతూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది, తొందర పెడతా ఉంటుంది. నిద్రపోనీదు, సరిగా తిండి తినలేదు, కుదురుగా కూర్చోలేదు, నిలకడగా నిలబడలేదు, ఏ పని చేయలేదు. నువ్వు మారేదాకా నిన్ను ఒత్తిడి చేసి నిన్ను తొందర పెడుతుందంటండి. ఏంటది? నీ మీద నిలిచి ఉన్న దేవుని అనుగ్రహం. దేవుని స్తోత్ర. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మీ మీద దేవుని అనుగ్రహం ఉందా? ఉంటే మాత్రం మీరు మీ హృదయాన్ని కఠినపరుచుకోరు. దేవుని అనుగ్రహం మిమ్మల్ని మారు మనసు పొందడానికి ప్రేరేపించే సమయంలో, ప్రోత్సహించే సమయంలో, నీకు అవకాశం ఇస్తున్న సమయంలో మార్పు పొందకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు, నిరాకరిస్తున్నావు. నేను మారనండి, నా బతుకెట్టాగే ఉంటుందండి, నా మాటలు ఎట్టాగే ఉంటాయండి, నా జీవితం ఎట్లాగే ఉంటుందండి, ప్రతి గొడవలకి కారణం నేనేనండి, నా జీవితం ఎట్లా పోవాల్సిందేనండి అని మాటి మాటికి దేవుని అనుగ్రహాన్ని తృణీకరిస్తే, దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే, దేవుని యొక్క సహనాన్ని తృణీకరిస్తే, బైబిల్ చెప్తున్న మాట, నీ అంతట నీవే, నీ అంతట నీవే, నీ చేతులారా నీవే ఉగ్రత దినమందు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు. దేవుడు కాదు నీ మీద ఉగ్రత కురిపిస్తుంది, ఎవరో నీ శత్రువులు కాదు నీకు శిక్ష, ఉగ్రత కురిపిస్తుంది. నీ చేతులారా నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఎందుకని? దేవుని అనుగ్రహం, మారు మనసు పొందటం నిన్ను ప్రేరేపిస్తున్నా నువ్వు లోబడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుని ఎట్లాగే ఉండాలి, నేను కొంచెం లూజిచ్చానంటే, నేను కొంచెం మెత్తబడ్డానంటే నలుగురు మధ్యలో అవమానపడిపోతానని చెప్పి మిమ్మల్ని మీరు కఠినపరుచుకుని గురిగింజలాగా మారిపోయారనుకోండి, జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతలేదు అనుకోండి, ఎప్పుడు ఎలాగూ ఉగ్రత వస్తుందో తెలియదండి. కానీ దేవుని అనుగ్రహం మీ మీద ఉంటే మాత్రం మీరు మారేదాకా, మీ మనసు మారేదాకా, మీ ప్రవర్తన మారేదాకా, మీ బ్రతుకు మారేదాకా, దేవునికి ఇష్టంగా జీవించేదాకా ఆ అనుగ్రహం మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉంటుందండి. దేవుని స్తోత్ర. ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. నిజంగా దేవుని అనుగ్రహం మీ మీద ఉంటే మీరు మార్పు పొందటానికి ఆ అనుగ్రహం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈరోజు అసలు మార్చుకోవాలి, జీవితాన్ని, ప్రవర్తన మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, సంఘ క్రమాలకు అనుగుణ్యంగా నేను జీవించాలి అన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని అనుగ్రహం నీ మీద లేదు. దేవుని అనుగ్రహం నీ మీద లేదు. దేవుని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది నీ జీవితాన్ని మార్చుకోమని, నీ కుటుంబాన్ని కట్టుకోమని, దేవునికి అనుకూలంగా బ్రతకమని. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు ప్రేరేపించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా మారట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని అనుగ్రహం లేదు నీ మీద. అన్నీ ఉన్నాయి కానీ
దైవ అనుగ్రహం లేదు. దైవ అనుగ్రహం లేదు అంటే దెయ్యం యొక్క అనుగ్రహం నీ మీద ఉందని అర్థం. దెయ్యం యొక్క అనుగ్రహం నీ మీద ఉంది. కాబట్టి మనం ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, మీ అనుగ్రహం నా మీద, నా కుటుంబం మీద, మా సంఘం మీద ఎల్లప్పుడూ ఉండాలి. మేము మార్పు పొందాలి. ఉగ్రత దినమందు మేము ఉగ్రతను సమకూర్చుకోకూడదు. మీ దీర్ఘశాంతాన్ని, మీ సహనాన్ని, మీ యొక్క కనికరాన్ని మేము తృణీకరించకూడదు, నిరాకరించకూడదు. మీకు లోబడి, మీ ప్రేరేపణకు లోబడి, మీ చిత్తానికి లోబడి, మీ సాక్షులుగా మీకు ఇష్టాన్ని పుట్టించే వ్యక్తులంగా నడుచుకోవటానికి సహాయం చేయమని మీరు వేడుకున్నట్లయితే దేవుని అనుగ్రహం ఆ రీతిగా ఒక్కొక్కరిని మలిచి గొప్ప కార్యాలు జరిగించునుగాక. గట్టిగా హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం, చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇజ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. తలల పైకి చూస్తే ఇక్కడ రాయబడిన మాట మీకు వివరంగా చెప్తాను. భూమి అంతముల నుండి, దక్షిణ దేశము నుండి షేబా దేశపు రాణి సొలొమోను కట్టిన మందిరాన్ని దర్శించడానికి, ఆ రాజుని చూడటానికి, రాజనగరాన్ని చూడటానికి, అతని యొద్ద నిత్యము నిలిచుండి అతని మాటలు ఆలకిస్తున్న వాళ్ళని చూడటానికి, ఆ బల్ల యొద్ద పరిచర్య చేసే వాళ్ళని చూడటానికి, ఆ పద్ధతులు, వాళ్ళు వాడే మెటీరియలు, వాళ్ళు వాడే పాత్రలు, వాళ్ళు ధరించే వస్త్రాలు, వాళ్ళు ప్రవర్తించే విధానాలు, వాళ్ళు కూర్చోవటం, వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు తినటం, వాళ్ళు త్రాగటం, వాళ్ళు కడుక్కోవటం, ఎవ్రీథింగ్ అన్ని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయటానికి షేబా దేశం నుంచి వచ్చింది ఈ దక్షిణ దేశపు రాణి. ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ బైబిల్ పండితులు ఆమెను బల్కీస్ అని పిలుస్తున్నారు. బల్కీస్ అనే రాణి అక్కడి నుంచి వచ్చి ఆ మందిరాన్ని చూసింది, వాళ్ళు అర్పించే దహన బలులు చూసింది, ఆ పరిచారకుల యొక్క విధానాలు చూసింది, వాళ్ళు ధరించే వస్త్రధారణ చూసింది, ఆ మాటలు గమనించింది. అన్నీ చూసి అంటుంది, అయ్యా, యెహోవా సన్నిధిని రాజుగా ఉండుటకై నిన్ను నియమించిన నీ దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక. దేవుడు నిన్ను ఇజ్రాయేలీల మీద ఆయన సన్నిధిలో ఆయన సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు తన ప్రియులైన ఇశ్రాయేలీలను శాశ్వతంగా ప్రేమించాడు. వారిని నిత్యము స్థిరపరచాలని ఒక దయాలోచన, ఒక దయా సంకల్పం ఆ దేవాది దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఇశ్రాయేలీలు కదలక నిత్యము స్థిరపరచబడేటట్లుగా ఉండాలి అని అంటే నీవు వాళ్ళకు రాజుగా నియమించబడాలి. నీవు రాజు అయ్యావనుకో దేశంలో యుద్ధాలు ఉండవు, యుద్ధాలు లేవనుకో ప్రజలు స్థిరపరచబడతారు. యుద్ధం ఉంటే ప్రజలు మాటి మాటికి వలస వెళ్ళాల్సి వస్తుంది, మాటి మాటికి కదిలించబడాల్సి వస్తుంది. ఎందుకంటే యుద్ధం ఎక్కడ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ఆ యుద్ధ కాలంలో పిల్లలను కాపాడుకోవటానికి, స్త్రీలను కాపాడుకోవటానికి, వృద్ధులను కాపాడుకోవటానికి ఆ ప్రాంతం ఖాళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి నిత్యము ఇశ్రాయేలీలను స్థిరపరచాలి అని దేవుడు దయాలోచన చేశాడు.
ఆయన దయాలోచన ఇశ్రాయేల్ అందరి మీద నెరవేర్చబడాలంటే నీవు రాజుగా ఉంటే నీ పేరు సమాధానం, నీవు యెహోవాకు ప్రియుడవి, నీవు జ్ఞాన సంపన్నుడివి. కాబట్టి నీ ఉన్నంత కాలం యుద్ధాలు ఉండవు, రక్తపాతాలు ఉండవు, మారణకాండ ఉండదు, ప్రతికూల వాతావరణం ఉండదు. కాబట్టి నీ మీద దేవుడు అనుగ్రహం చూపి నిన్ను రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్న చక్కని మాట ఏంటంటే, చూడండి, ఒక సంస్థలో సేవకులు అందరూ కూడా సంస్థను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆఖరి శ్వాస వరకు సంస్థలో నిలిచి ఉపదేశానుసారంగా నడిపింపుకు లోబడి నాయకులను గౌరవిస్తూ సేవలో తుది శ్వాస విడిచేదాకా నడిపించబడాలి అని అంటే, ముందు హోసన్నా మినిస్ట్రీలో ఉన్న సేవకులందరినీ ఈ సేవలో స్థిరపరచాలన్న దయాలోచన దేవుడు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. అప్పుడే ఆయనకి ఇష్టమైన కాపర్లను, నాయకులను ఏర్పరచుకుంటాడు. వాళ్ళని రాజులుగా, అధికారులుగా నియమిస్తాడు. వాళ్ళ ఆజ్ఞకు బద్దులయ్యేటట్లుగా సేవకులందరికీ భయాన్ని పుట్టిస్తాడు. వాళ్ళకు లోబడే మనసుని దేవుడు దయచేస్తాడు. అలాగే ఒక సంఘం, ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘం ఉంది. ఈ సంఘంలో మిమ్మల్ని అందరిని దేవుడు నిత్యము రాకడ పర్యంతం వరకు ఈ సహవాసులు స్థిరపరచాలని దేవుడు దయాలోచన కలిగి ఉన్నాడు అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, తన అనుగ్రహములో నిలిచి ఉన్నటువంటి సేవకులను మీకు రాజులుగా, కాపరులుగా, నాయకులుగా నియమిస్తాడు. నియమించినప్పుడు మీరు రాకడ పర్యంతం వరకు ఈ సహవాసంలోంచి కదిలిపోకుండా ప్రభు రాకడ పర్యంతం వరకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతున్నా ఎక్కడే స్థిరపరచబడుదురుగాక. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేద్దామని. ఆ సహోదరుడు నాతో చెప్పిన మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అతను అన్నాడు, మాకొక్కతే కూతురు, నేనేదో చిన్న టాపీ పని చేసుకుంటాను, మా భార్యాభర్తలు ఇద్దరం మందిరానికి వస్తాం, మా బంధువులంతా ఇంకా రక్షించబడలేదు బ్రదర్, మా ఇంట్లోకి వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నారు, చాలా మంచిది, నా కోరిక ఒక్కటేనండి అన్నాడు. ఏంటి? సంఘ పెద్ద చేయాలనా, లేకపోతే వాలంటీర్గా ఉండాలనా, లేకపోతే సేవ చేయాలన్నా అవసరం మినిస్ట్రీలో అన్నా. ఏమి లేదన్నా అన్నాడు. మరేంటి, బిల్డింగ్ ఉందిగా ఇంకొక బిల్డింగ్ వేసుకోవాలనా, లేకపోతే ఏదన్నా కారు కొనాలనా, మీ అమ్మాయికి అమెరికా సంబంధం కానీ ఆస్ట్రేలియా సంబంధం కానీ ఇచ్చి పెళ్లి చేయాలనా అన్నా. ఏమి లేదన్నా అన్నాడు. మరి ఏంటో చెప్పబోయా, ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన కొద్ది గొప్ప దేవుడు వింటాడు, చాలామంది సాక్ష్యం చెప్తున్నారు, నువ్వు కూడా చెప్తే వింటాను నేను అన్నా. ఆయన అన్నాడు, అన్నా సేవకులు ఎవరున్నా లేకున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మా కుటుంబం అంతా మేము చచ్చిపోయేదాకా హోసన్న మందిరంలోనే స్థిరపరచబడాలి. దేవుని స్తోత్ర. నాకు ఎంత ఆనందం అనిపించింది అంటేనండి, ప్రతిరోజు ఒక్కసారైనా గుర్తొస్తూ ఉంటాడు నాకు అతను, ఒక్కసారైనా గుర్తొస్తూ ఉంటాడు. కొంతమందికి రకరకాల పిచ్చులు ఉంటాయి. నేను సంఘ పెద్దగా ఉండాలి, నేను వాలంటీర్గా ఉండాలి, నేను పెత్తనాలు చేయాలి, నాకు గుర్తింపు ఉండాలి, నేనంటే ఏంటో అందరికీ తెలియాలి, పాస్టర్లు కూడా నేనంటే భయపడాలి, ఎక్కడ వచ్చిన వాళ్ళందరూ నన్ను చూసి గజగజ వానకాలి, నేను ఎట్టయినా ప్రవర్తిస్తాను, ఎలాంటి ధీమాతో కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది ఆత్మ సంబంధులు మాత్రం కోరుకునేది ఒకటే, నిత్యము నేను దేవుని సన్నిధిలో స్థిరపరచబడితే అదే చాలు. దేవుని స్తోత్ర. ఇక్కడ చూడండి, శాబాదేశపు రాణి ఒక అన్యురాలండి. అసలు దేవుని గురించి పూర్తిగా తెలియదు ఆమెకి, నడిపింపు గురించి తెలియదు, మందిరం గురించి తెలియదు, ఉపదేశము తెలియదు, దేవుని చట్టము తెలియదు, దేవుని శాసనాల గురించి తెలియదు. ఆమంటుంది, ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచాలని దేవుడు దయాలోచన చేశాడు.
అందుకే ఆయన అనుగ్రహం నీ మీదకు వచ్చింది. అందుకే ఆయన నిన్ను రాజుగా ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాడు. ఇది గుర్తుపెట్టుకుని దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు చరిత్ర తెలిస్తే బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం లోతుగా నేను చెప్పే కోణంలో బైబిల్ చదవండి ఒకసారి. వాస్తవానికి దావీదు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరంటే దావీదు పెద్ద కొడుకు రాజు అవ్వాలి. వాస్తవానికి యెష్షయి కుమారుల్లో ఆఖరివాడు కడసారివాడు దావీదు. వాస్తవానికి యెష్షయి కుమారుల్లో జ్యేష్ఠుడు రాజు అవ్వాలి. కానీ దేవుని యొక్క ఏర్పాటును అనుసరించి దావీదు రాజు అయిపోయాడు. ఇక్కడ కూడా సొలొమోను రాజు అవటానికి అసలు ఒక్క అర్హత కూడా లేదండి. అసలు దావీదు పెండ్లి భార్యకి పుట్టినోడే కాదు. అసలు ఈ సొలొమోను ఒక సైనికుడి భార్యకి పుట్టినోడు. అందుకే కొత్త నిబంధనలో సొలొమోను గురించి రాసేటప్పుడు ఏమని ఉంటుందంటే దావీదు బెత్షెబానందు కనిన కుమారుడు అని రాసి ఉంటుంది, కానీ దావీదుకు పుట్టినాడు అని రాసి ఉండదు. అర్థమైందా? బెత్షెబాకు పుట్టినోడు అని రాసి ఉంటుంది. ఊరియా భార్య యందు అని ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఇతడు అసలు సరి అయిన సంబంధం ద్వారా జన్మించాడు కాదు. రాజు అవటానికి ఏ అర్హత సొలొమోనులో లేదు. కానీ మరి ఎట్లా రాజు అయ్యాడు అని అంటే దేవుని అనుగ్రహం అతని మీదకి వచ్చింది. అతన్ని రాజుగా చేస్తేనే ఇశ్రాయేలు అందరూ నిత్యము స్థిరపరచబడతారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సొలొమోను జీవితాంతం ఈ కృతజ్ఞత ఉంటుంది. ఏ కృతజ్ఞత? నేను రాజు అవటానికి నాలో ఒక్క అర్హత లేదు. ఒక్క అర్హత ఉంచుకున్న దానికి పుట్టినాడు. రాజు అవటం ఏంటండి? ఊళ్ళో అంత ముఖాన్ని వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా గౌరవం లేదు. పైకి ఏదో భయపడుతున్నారు కానీ లోపల అందరూ తిట్టుకోవడమే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకంగా రాజ్య పరిపాలన చేశాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో యుద్ధాలు లేవండి. దేశమంతా నెమ్మదిగా ఉంది. దేవుని స్తోత్ర హల్లెలూయా. దీనికి వెనక గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక ఏంటంటే ఈడు రాజు అయితే ఈయన సింహాసనం మీద కూర్చుంటే ఇశ్రాయేలీలు ఎవ్వరూ కదిలించబడకుండా, పెళ్ళగించబడకుండా, తొలగిపోకుండా వాళ్ళ స్వస్థలములలో యెరూషలేము పట్టణములో స్థిరపరచబడతారు, ఆశీర్వాదకరంగా జీవిస్తారు. వీళ్ళని గురించే సమాచారం ప్రపంచమంతా వ్యాపించాలి అన్నది దేవుని యొక్క దయాలోచన. ఆ ఆలోచన నెరవేర్చడానికి సొలొమోను మీద దేవుడు తన అనుగ్రహాన్ని ఉంచి ఆయన రాజుగా స్థిరపరిచి ఇశ్రాయేలులందరినీ కూడా స్థిరపరిచి ఆయన దయా సంకల్పం నెరవేర్చాడు. దేవునికి స్తోత్ర. మీ కుటుంబాలు స్థిరపరచబడాలన్నా, మీ చేతి పని స్థిరపరచబడాలన్నా, మీరు భక్తిలో స్థిరపరచబడాలన్నా, మీ సేవకులు స్థిరపరచబడాలన్నా, మినిస్ట్రీలో మీరంతా కూడా దేవుని అనుగ్రహం పొంది దేవుని చిత్తానుసారంగా నడిపించబడితే మనమంతా అంతము వరకు స్థిరపరచబడి నిత్యమహిమలో చేర్చబడుదముగాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 11:22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు దేవుని అనుగ్రహము నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. దేవుని అనుగ్రహము, దేవుని కాఠిన్యము. దేవుని కాఠిన్యం. ఎవరి మీద దేవుని అనుగ్రహం ఉంది, ఎవరి మీద దేవుడు కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నాడు, హృదయాన్ని కఠినపరుచుకుని పట్టి పట్టనట్టు, అంటి అంటనట్లు, చూచి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ 2 కేటగిరీ, 2 తరగతుల ప్రజలు మనం చూస్తున్నాం. ఒకటి, పడిపోయినటువంటి వారి మీద, గర్వించి విరిచివేయబడిన వారి మీద, విశ్వాసములో నుంచి తొలగిపోయినటువంటి వారి మీద
దేవుని కాఠిన్యం, దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉందట. కానీ విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్న వాళ్ళ మీద, దేవుని అనుగ్రహ ప్రాప్తులై నిలిచి ఉన్న వాళ్ళ మీద దేవుని అనుగ్రహం, దేవుని కటాక్షం, దేవుని కరుణ ఎల్లప్పుడూ నిలిచి ఉందట. దేవుని అనుగ్రహం లేని వాళ్ళు పడిపోయారు, పతనమైపోయారు, వాళ్ళు అణిచివేయబడ్డారు, అధోపాతాలను తొక్కివేయబడ్డారు. దేవుడు వాళ్ళని కనికరించాలి, కటాక్షం చూపాలి, ఉద్ధరించాలి, ఉన్నత స్థితికి లేవనెత్తాలన్న ఆలోచనే చేయలేదట. కానీ కొందరి మీద మాత్రం దేవుడు అనుగ్రహాన్ని నిలిపాడట. వాళ్ళని ఉద్ధరించాలని, ఉన్నతంగా ఆశీర్వదించాలని, వాళ్ళని కట్టాలని, వాళ్ళని నిలబెట్టాలని, వాళ్ళని నిత్య సంకల్పంలో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని వాళ్ళ మీద ప్రత్యేకమైన ఆ అనుగ్రహాన్ని ఉంచాడట. ఆ అనుగ్రహ ప్రాప్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవ్వరూ పడిపోలేదు, ఎవ్వరూ పతనం కాలేదు, ఎవ్వరూ విరిచివేయబడలేదు, ఎవ్వరూ తొలగించబడలేదు దేవుని యొక్క సంకల్పంలోంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవా, మీ అనుగ్రహం నా మీద ఉండాలయ్యా. మీ అనుగ్రహం ఉంటే నేను పడిపోను, ఆత్మీయ జీవితంలో పడిపోను, పాపములో పడిపోను, శ్రమల్లో పడిపోను, అనారోగ్యంలో పడిపోను, ఆపదల్లో పడిపోను, శత్రువు యొక్క ఉరిలో పడిపోనయ్యా. ఇదిగో నీ అనుగ్రహం లేకపోతే నేను పడిపోతాను, నేను విరిచివేయబడతాను, నేను తొలగిపోతాను, నేను ఇంక అంటు కట్టబడలేనటువంటి పరిస్థితిలో, నిలవలేనటువంటి దుస్థితికి దిగజారిపోతానని మనం భయముతో, వణుకుతో, కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మంచి మాట చూడండి. నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద నిలిచి ఉన్న దేవుని అనుగ్రహాన్ని ఒక్కసారి కళ్ళతో చూడండి. దేవుని స్తోత్ర. మనం నిలిచి ఉన్నామంటే మన శక్తి కాదు, మన భక్తి కాదండి, కేవలం దేవుని అనుగ్రహం. దేవుని స్తోత్ర. నేను ఎప్పుడు ఒక 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా ఆలోచించుకుంటూ ఉంటా. నేను సేవకు వచ్చి 26 సంవత్సరాలు అయింది. నేను సేవకు వచ్చినప్పుడు మంచి మంచి టాలెంటెడ్ సేవకులు ఉన్నారండి. పాటలు రాసేవాళ్ళు, పాడేవాళ్ళు, మంచి ప్రసంగికులు, మంచి మాటకారులు, మంచి వాగ్దాటి కలిగిన వాళ్ళు, మంచి కృపావరాలు కలిగిన వాళ్ళు, మంచిగా సేవలో వాడబడుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళని చూసినప్పుడల్లా నేను బాధపడేవాడిని. వాళ్ళలాగా నేను మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను పాట పాడలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను ఆత్మలో ఆనందించలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను గంతులేయలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను అన్య భాషలు ఆపకుండా మాట్లాడలేకపోతున్నాను. అట్లాంటి అభిషేకంతో కొద్ది రోజులు చేసిన సాలరా అని బాధపడిన రోజులు చాలా ఉన్నాయండి. నేను అట్లా అనుకుంటా ఉన్నాను. అనుకున్న వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరండి ఈరోజు. ఆ సేవకులు ఒక్కళ్ళు కూడా లేరు. అట్లా అని చెప్పి వాళ్ళంతా దుర్మార్గులు, నేను పెద్ద పరిశుద్ధుడిని, పరలోకం దిగి వచ్చిన దేవదూతను అనుకునేరు. లేరిపోయింది. కేవలం నా మీద ఏదో దేవుని ప్రణాళిక, దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి ఏ సపోర్ట్ లేకపోయినా నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి నేను క్రమక్రమంగా ఎదుగుతా ఈ సంఘంలో పరిచర్య చేస్తానంటే ఇది కేవలం దేవుని అనుగ్రహమే. దేవుని స్తోత్ర. మీ మీద దేవుని అనుగ్రహం ఉందనుకోండి, మీరు అనుగ్రహానికి పాత్రులుగా మార్చబడ్డారనుకోండి, ఏ సమయంలో ఏది కావాలో అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్ర.